కథాస్రవంతి విశాలాక్షి కథలు కథా సంకలనం నుండి సేకరించిన కథ వీరుల దిబ్బ. రచన శ్రీ ఈతకోట సుబ్బారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ ఈతకోట సుబ్బారావు కథలు, కవిత్వం రాస్తూ ఉంటారు. నెల్లూరు స్థానిక చరిత్ర మీద ఆసక్తి. ఇప్పటికీ 18 పుస్తకాలు కథ, కవిత్వం, స్థానిక చరిత్ర, దీర్ఘ కవిత్వం మీద వెలువడ్డాయి. 31 సంవత్సరాల పాటు ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా పనిచేశారు. 15 సంవత్సరాలుగా విశాలాక్షి సాహిత్య మాసపత్రికకు సంపాదకుడిగా పనిచేస్తున్నారు. కాకిముద్ద కవితా సంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, కొలకలూరి అవార్డు, ఉమ్మిడిశెట్టి చీలిన మనిషి కవితా సంపుటికి రావి రంగారావు సంస్థ పురస్కారం లభించాయి. కథలకు సిపి బ్రౌన్ కథా పురస్కారం, కొడవటిగంటి కుటుంబరావు కథా పురస్కారంతో పాటు నవ్య ఆంధ్రజ్యోతి, చినుకు లాంటి పత్రికల్లో వివిధ సంస్థల పోటీల్లో కథ, కవితలకు బహుమతులు అందుకున్నారు. తొలిసందె వేళ తూర్పు దిగంతం అరుణ సాగరాన్ని తలపిస్తున్నది. బాలభానుడు పొటమరించాడు. కురుక్షేత్ర రణస్థలిన కుంగిన రథచక్రాన్ని లేపుతున్న రుధిర వర్ణ కర్ణుని వదనాన్ని తలపిస్తున్నాడు ఆ అరుణ సూర్యుడు. తొలి కిరణ స్పర్శతో పెన్నేటి మడుగులోని తామరలు వెండి వన్నెలు పోతున్నాయి. అక్కడ ఆజానుబాహుడు, తేజవంతుడైన వృద్ధుడు మొలలోతి నీటిలో నిలిచినున్నాడు. నీటిని దోసిలి పట్టి సూర్యునికి అభిముఖుడై అర్ఘ్యం వదులుతున్నాడు. కానీ ఏకాగ్రత కుదరటం లేదు. భావవేదన వెల్లువెత్తుతోంది. గడచిన జ్ఞాపకాలు దొంతరాలు పోతున్నాయి. విషాదవదనంతో మడుగు వదిలి మిట్ట మీదకొచ్చాడు. అతడు తిక్కన. అవసాన కాలానికి అవశేష భావాలే ఆగతించే అనిపించింది అతడికి. ప్రతికూల పరిస్థితుల ప్రాబల్యం సైతం కర్మానుగతమే కదా, అది సుఖదుఖాలకు అతీతమైంది కూడా అని తలపోసుకున్నాడు. రాజ్య సాధన కంటే రాజ్య రక్షణ కష్టం. ముదివి భారంతో రాజు, మెడిసిపడే యువరక్తంతో యువరాజు ఉండే రాజ్యంలో ఇది మరింత జటిలం. ఈ సమయంలో రాజసౌధమంతా అధికార మార్పిడి కార్యక్రమాల్లో తలమునకలై ఉంటుంది. వారసత్వం మీద సంతృప్తులు, అసంతృప్తులు ఉండనే ఉంటాయి. ఈ ప్రభావానికి వెంటనే గురయ్యేటివి సరిహద్దులే. అది సువిశాల కాకతీయ సామ్రాజ్యం. వయసుడిగిన గణపతి దేవుడు సింహాసనం నుంచి తప్పుకోవాలని, వయసొచ్చిన రుద్రమదేవుడు సింహపీఠం అధిష్ఠించాలనే కోరుకుంటున్న తరుణం. అసంతృప్త సామంతులకు అవకాశం అంది వస్తున్న సమయం. అంతేకాక సరిహద్దుల కావలో పొంచి ఉన్న శత్రురాజులకు కలిసొస్తున్న కాలం కూడా. ఇప్పటి వరకు యావదాంధ్రదేశము కాకతీయ ఆంధ్రదేశంగా అలరారింది. కాగా అణిగిపోయిన ఆధిపత్యాలు ఇప్పుడిప్పుడే తిరిగి తలెత్తుతున్నాయి. విక్రమసింహపురి కాకతీయులకు ఆత్మీయ రాజ్యం. అంతేకాదు వారి ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్న రాజ్యం కూడా. దీన్ని మనుమసిద్ధి పరిపాలిస్తున్నాడు. సామ్రాజ్య కేంద్రం ఓరుగల్లు. దీని చక్రవర్తి గణపతి దేవుడు. ఈ సామ్రాజ్య కేంద్రం వారసత్వ సంఘర్షణలతో అల్లకల్లోలంగా ఉంది. పెన్న, కృష్ణల నడుమునున్న సామంతరాజులు ఇది గమనించారు. ఇక్కడ కాకతీయుల ఆధిపత్యాన్ని ప్రశ్నించసాగారు. కృష్ణపై దక్షిణాన వారి పెత్తనాన్ని ఇకపైన సహించబోమన్నారు. గుంటూరు నాగవిభుడు, ధరణికోట చేతరాజు, కనిగిరి కాటమరాజులు ఒక్కటయ్యారు. మనుమసిద్ధిని కూడా తమతో చేతులు కలపమని కబురు పంపారు. అందుకు ఆయన అంగీకరించలేదు. విశ్వాసరాహిత్యానికి పాల్పడబోనని స్పష్టం చేశాడు. కష్టకాలంలో చక్రవర్తికి అండదండలిద్దామని మంచి మాట చెప్పాడు. వీరికిది రుచించలేదు. అందుకే కత్తి కట్టారు, చీకాకులు సృష్టించారు. దీనిలో భాగంగానే కాటమరాజులు పశువులు పుల్లరి గొడవలు లేవనెత్తారు. కనిగిరి దగ్గర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలోనే అరివీర భయంకరుడైన ఖడ్గతిక్కన అసువులు బాశాడు. ఆయన మరణంతో సింహపురి రక్షణ కోల్పోయింది. దాక్షిణాత్యుడైన పాండ్యుడు కాకతీయులకు అగర్భ శత్రువు. ఆది నుంచి వారి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నవాడు. దక్షిణ సరిహద్దులను అతలాకుతలం చేయగలిగిన సత్తా ఉన్నవాడు. అదునెరుగ కలిగిన చాతుర్యంతో పాటుగా శౌర్య ప్రతాపాలు కలిగినవాడు. అతడు అప్పటికీ ఓరుగల్లులోని అంతఃకల్లోలాన్ని పసిగట్టగలిగాడు. సంఘర్షణలో ఉన్న ఓరుగల్లు రేడు మనుమసిద్ధిని రక్షించేందుకు రాలేడని గ్రహించాడు. ఇదే తగిన సమయం అన్న నిర్ణయానికి వచ్చాడు. సర్వశక్తులు సమీకరించుకున్నాడు. విక్రమసింహపురి మీదకి దండు వెడిలాడు. ఖడ్గతిక్కన మరణశోకం నుంచి సింహపురి ఇంకా తేరుకోనేలేదు. అతడి స్థానాన్ని భర్తీ చేయగలిగిన సైన్యాధ్యక్షుడింకా సమకూరనే లేదు.
ఇంతలోనే ఇలా పులి మీద పుట్రలా మరో ఉపద్రవం పుంజుకొచ్చింది. మనుమసిద్ధి అతలాకుతలమయ్యాడు. అయినా ఈ అనూహ్య యుద్ధాన్ని ఎదుర్కొనక తప్పలేదు. భీకర యుద్ధం జరిగింది. రక్తపు టేరులు పారాయి. జటావర్మ సుందర పాండ్యుడు యుద్ధంలో నెగ్గాడు. మనుమసిద్ధి రాజ్యభ్రష్టుడయ్యాడు. కత్తులు కడిగిన పెన్నేరు ఎర్రబారింది. ఇలా విక్రమసింహరాజ్యం పాండ్యుల వశమయ్యింది. పల్లవులతో మొదలైన చోళ చాళుక్య వైభవాలను వెలయించిన ఈ పుణ్యభూమి తర్వాత తిరుగుచోడుల కాలంలో పాండ్యుల వశమయ్యింది. దీంతో పాండ్యుడికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. రాజ్యం వీరభోజ్యం అంటూ వికటాట్టహాసం చేశాడు. భావ్య సంపదలతో తొలతూగిన రాజ్యం ఇలా విలవిలలాడింది. తొలిపొద్దు ఎదిగి మింటికి ఎగిసింది. చురుకుమంటున్న ఎండ అతడి జ్ఞాపకాల దొంతరలను మండించింది. ఆలోచనలకు స్వస్తి చెప్పి ముందుకు నడిచాడు తిక్కన. చలమలైన కళ్ళు చేతి నిజాలను చిందిస్తున్నాయి. భావాలకు భాష్యం చెప్పిన అతడిప్పుడు భారమతుడయ్యాడు. మాన్యతకు మన్ననలందించిన మనుమసిద్ధి జ్ఞాపకం మౌన వేదనకు కారణమయ్యింది. వీరుల దిబ్బ కోలాహలంగా ఉంది. డప్పుల చప్పుళ్లతో దద్దరిల్లుతోంది. జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. ఒక్కో గుంపు ఒక్కో రంగానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. డప్పులు, డమామిజోళ్లు, రుంజలు, రుమాళ్లు, రువ్వాటలు ఇలా రకరకాల విద్యలు ప్రదర్శిస్తున్నారు. ఒక్కో విద్యకు ఒక్కో వేదిక ఏర్పాటు చేయబడింది. ఇక వీరత్వానికి సంబంధించిన కత్తిసాము, కర్రసాము, మల్లయుద్ధం, ఈటపోరు, పిడిపోట్లు ఇంకా రకరకాల పోటీలు అక్కడ జరుగుతున్నాయి. ఇందుకు కారణం ఉంది. ఆ రోజు ఖడ్గతిక్కన సంస్మరణ దినం. ఈ సందర్భంగా ప్రతి ఏడాదిలో వారం రోజుల పాటు ఈ పోటీలను అక్కడ నిర్వహించడం ఆనవాయితీ. ఆ వీరుడు మరణించినా ఆ వీరుడు అనుచరులంతా ఏకమై సంస్మరణ కార్యక్రమాన్ని ఇలా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఖడ్గతిక్కన మహావీరుడు. సింహపురి రాజ్యానికి సైన్యాధ్యక్షుడైన ఈయన తిక్కన స్వామియాజులకు సోదరుడు. ఖడ్గచాలనంలో ఆయనకు ఆయనే సాటి. కనిగిరి దగ్గర కాటమరాజులతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందినప్పటి నుండి స్మృత్యర్థం నిర్వహిస్తున్న ఈ పోటీల్లో దేశదేశాల నిష్ణాతులు వచ్చి పాల్గొంటారు. ఆ మహావీరుడు మృతదేహ దహన స్థలే వీరుల దిబ్బ. అది వీరాధి వీరులకు ప్రదర్శన స్థలి కావాలన్నదే ఆ పోటీల్లోని ప్రధాన ఉద్దేశ్యం. సమతల వేదిక ఏర్పాటు చేయబడింది. దాని చుట్టూ రక్షణ కోసం వెదురు బొంగుల కట్టడి ఉంది. ఖడ్గచాలన పోటీల కొరకు దానిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దాని చుట్టూ వీక్షకుల రద్దీ ఎక్కువగా ఉంది. నిర్వాహకులు ఈ పోటీలను తిక్కనాచార్యుడి చేత ప్రారంభించదలిచారు. అందుకే ఆయన కోసం వీక్షకులు, ప్రదర్శకులు అందరూ ఎదురు చూస్తున్నారు. అంతలోనే రానే వచ్చాడు. పోటీలు ప్రారంభమయ్యాయి. భువనగిరి, చంద్రగిరి, అద్దంకి, ధరణికోట, పెనుగొండ, కనిగిరి, ఓరుగల్లు తదితర రాజ్యాల నుండి వీరులు వచ్చి ఉన్నారు. చేవగలిగిన వీరులంతా తమ వంతు ప్రదర్శన కోసం నిరీక్షిస్తున్నారు. కాగా ఆయా రాజ్యాల వీరులందరితోనూ సింహపురి వీరులు తలపడాల్సి ఉంది. ముందుగా ధరణికోట వీరుడు బరిలోకి దిగాడు. సింహపురి వీరునితో తలపడ్డాడు. కత్తులు దూసిన ఆ కథన కుతూహలులిద్దరూ హోరాహోరీ పోరు సలిపారు. చివరకు ధరణికోట ఓటమి పాలయ్యాడు. వరుసగా భువనగిరి, చంద్రగిరి, పెనుగొండ వీరులతో సింహపురీయులు నెగ్గారు. చివరగా అద్దంకి యువకుడొకడు బరిలోకి వచ్చాడు. సింహపురి వీరుని ఎదిరించాడు. హోరాహోరీగా పోరు జరిగింది. ఇందులో అద్దంకి యువకుడిదే పైచేయి అయ్యింది. అతడు విజయహాసం చేశాడు. రవ్వమీసం దువ్వుతూ, సింగపూర్ వీరులకు మరో అవకాశం ఇస్తున్నాను, నాతో తలపడగలిగిన వీరులెవరైనా ఉంటే రండి అంటూ సవాలు విసిరాడు. కానీ అతడి సవాలును స్వీకరించగలిగిన సింహపురి వీరుడెవరూ అక్కడ లేకపోవడం తిక్కనను బాధించింది. ఖడ్గతిక్కన బ్రతికున్న రోజుల్లో జరిగిన ఇలాంటి సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది. అవి ఖడ్గతిక్కన సైన్యాధ్యక్షుడిగా ఉండినప్పటి రోజులు. పాటూరులో శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. సిద్ధేశ్వరుడు సర్వాలంకార శోభితుడిగా వెలుగొందుతున్నాడు. ప్రతి ఏటా ఈ ఉత్సవాల సందర్భంగా కత్తి సాము పోటీలు జరుగుతూ ఉండేవి. ఖడ్గతిక్కన వీటికి నేతృత్వం వహించేవాడు. అందువలన ఈ పోటీలు దేశ విదేశాల్లో పేరుగాంచాయి. ఆ ఏడాది కూడా పోటీలు ప్రారంభమయ్యాయి. గుంటూరు సీమ నుంచి వచ్చిన ఒక యువకుడు ఈ పోటీల్లో పాల్గొన్నాడు. సింహపూరి వీరులందరినీ అతడు చిత్తు చేయగలిగాడు. మరోమారు బరిలోకి దిగేందుకు వీరులెవరూ ముందుకు రావటం లేదు. దీంతో ఆ యువకుడు మరింత రెచ్చిపోయాడు. మీసం మెలేసి సవాళ్లు విసురుతున్నాడు. సింగములు లేని సింహపురమా మీది అంటూ అపహాస్యాలకు దిగాడు.
గమనిస్తున్న ఖడ్గతిక్కన ఒంటి నరాలు గాలికి కదులుతున్నాయా అన్నంత వాడిని వేడిని పుంజుకున్నాయి. వెంటనే పంచకళ్యాణిని అధిరోహించాడు. ముందు కురికించాడు. వేగంగా బరిలోకి చేరుకున్నాడు. బరిలో నిలిచి సవాళ్లు విసురుతున్న యువకుణ్ణి గమనించాడు. ప్రేలాపలను కట్టిపెట్టమని హెచ్చరించాడు. కాని అతడలా చేయకపోగా మరింత వెర్రవీగాడు. ఖడ్గనాట్యుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. వదనం అరుణవర్షితమయ్యింది. నెత్తురు పొంగింది. కోపంతో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వెంటనే ధట్టి బిగించాడు. బరిలోని కురికాడు. వరనున్న కత్తిని దూసి కదరు తొక్కాడు. పోరు ఆరంభమయ్యింది. కరకు కత్తులు ఖడేల్ ఖడేల్ మన్నాయి. ఒరపిట రేగిన రవ్వలు జిగేల్ జిగేల్ మన్నాయి. ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేగింది. రువ్విన గుంటలూరు వీరుడి రవ్వమీసం తెగిపడింది. మూతి మందారమయ్యింది. సింహపురీల హర్షామోదాలు మిన్నంటాయి. ఖడ్గతిక్కన చాలనాన్ని అతడు అడ్డుకోలేకపోయాడు. కొద్దిసేపట్లోనే కత్తిదించి ఖడ్గనాట్యుడి చేతిలో కట్టడయ్యాడు. జనం జేజేలు పలికారు. వీరగీతాలు ఆలపించారు. గతాన్ని గుర్తు తెచ్చుకున్న తిక్కనయ్య కన్నులు చెమ్మగిల్లేయి. కుమ్మరి గురునాథుడిది గమనించాడు. గురునాథుడు మహాభారత రచనలో తిక్కనకు సహాయకుడు. తిక్కన పాండిత్యమంటే అతడికి వల్లమాలిన అభిమానం. తిక్కనయ్య మీద అపార భక్తి కూడా. అందుకే అయ్యా కవిబ్రహ్మ తమకంట కన్నీరా అని కలత చెందాడు. బహుళ రసములోడ్చిన తెలుగు భాష భారత స్రష్టకు కష్టమా అని అచ్చెరు పొందాడు. అయ్యా యాజులయ్యా అంటూ ఆవేదితుడయ్యాడు. అప్పటికే వీరుల దిబ్బ పలచబడింది. ఆనాటి ప్రదర్శనలు ముగిశాయి. ఎదురుగా ఉన్న గురునాథుని భుజం తట్టి మౌనంగా నడిచాడు తిక్కన. ఖడ్గతిక్కన స్మృతి చిహ్నం దగ్గరగా వెళ్లి ఆగాడు. ఆ అపూర్వ శిలకు శిరము తాటించి మదనపడ్డాడు. నివాళులర్పించాడు. ఆయన కన్నుల నుంచి రాలిన కరుణ బిందువులు ఖడ్గతిక్కన స్మృతి చిహ్నాన్ని అభిషిక్తం గావించాయి. కానీ తిక్కనయ్యకు తెలియని విషయం ఒకటుంది. కొన్ని దుష్టశక్తులు మనమసిద్ధ రాజ్య వ్యతిరేకులు ఒక సంఘటనకు విషప్రయోగం చేసి కాలం మీద వదిలి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేశారని. కనిగిరిలో పుల్లరి వివాదంతో కాటమరాజులు మంది మార్బలం అశ్వ గజబలంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఇవేమీ తెలియని ఖడ్గతిక్కన తన కొద్దిమంది అనుచరులతో కలిసి కదలరంగం వైపు కదిలాడు. వారి బలాలు చూసిన ఖడ్గతిక్కన వెంటనే తన రాజ్యానికి తిరుగు ప్రయాణం అయ్యి అదే స్థాయి బలగాలతో యుద్ధరంగాన్ని కబళించాలనే ప్రయత్నాన్ని వక్రీకరించిన విషయం తిక్కనాచార్యుడికి తెలియదు. వెన్నుచూపి వచ్చారని, భార్య హేళనతో తిరిగి యుద్ధభూమికి మరలి వెళ్లారనే అసత్య ప్రచారం, విషపు చరిత్ర కాలంతో నడిచి వెళుతూనే ఉందనే విషయం ఇప్పటికీ తెలియదు. వీరింతవరకు వీరుల దిబ్బ కథ విన్నారు. రచన శ్రీ ఈతకోట సుబ్బారావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.